ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 42వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో సుఖముని యొక్క వృత్తాంతాన్ని వివరిస్తున్నారు విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుల వారికి. ఇక్కడ సుఖముని కానీ శ్రీరామచంద్రుల వారు కానీ నెపం అన్నమాట. వాళ్ళని నెపంగా పెట్టి మనకు చేస్తున్నటువంటి బోధ ఇది. ఏ విధంగా ప్రపంచాన్ని చూడాలి, ఏ విధంగా పరమాత్మను చూడాలన్నటువంటి విషయాన్ని బోధపరచడానికి సుకుని శ్రీరామచంద్రుని నెపంగా చేస్తున్నటువంటి మహాత్ముల బోధ అన్నమాట. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు ప్రాపంచికమైనటువంటి పదార్థాలను మనం దగ్గరగా తీసుకోవాలంటే, అంటే సాధించాలంటే ఒక సాధన అవసరం. ఉదాహరణకి ఒక ఉద్యోగం సంపాదించాలనుకోండి, ఏం చేయాలి? బాగా దానికి క్వాలిఫికేషన్, దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చక్కగా అక్వైర్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామినేషన్ రాయాలి. ఇంత తపనబడి ఇంత సాధన చేస్తే కానీ మనం ఆ ఉద్యోగాన్ని పొందలేము. అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టి లాభాలు సంపాదించాలన్నా ఎంతో కష్టపెట్టిదే పడాల్సి ఉంటుంది. అలాగా ప్రాపంచికమైనటువంటి పదార్థాలను తీసుకోవాలంటే సాధన అవసరం. అయితే పరమార్థంలో అది లేదు అంటున్నారు మహాత్ములు. అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మని నీవు తెలుసుకోవాలంటే, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అసలు ఇది చాలా సులభమైన విషయం. ప్రాపంచిక పదార్థాలలాగా అలాంటి సాధనలు ఏవి అవసరం లేదు. ఎందుకనంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది ఆత్మ, ఎప్పుడు పడితే అక్కడ ఉంది. అసలు అంతెందుకు, అది నీవే అయి ఉన్నావు, నీలోనే ఉంది, నీవే అయి ఉన్నావు. ఆ విషయాన్ని తెలుసుకుంటే చాలు. అయితే నిన్ను నీవు గుర్తించడానికి గుర్తిస్తే ఏం కష్టమేమి లేదు, గుర్తించడం సరిపోతుంది. అయినా గుర్తించలేకపోతున్నాం. ఎందుకని అంటే నా మీద నాకు నమ్మకం లేదు. సుఖముని యొక్క పరిస్థితి ఇదే అన్నమాట. ఇప్పుడు సుఖముని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, తనే అయినటువంటి ఆ స్వరూపాన్ని తాను గుర్తించలేక ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, సుఖముని ఒకటి సగం సాధించాడు, ఇంకో సగం సాధించాలా. ఏంటి ఆ సగం? సుకుడు సాధించిన సగం ఏంటి? మనస్సుని పూర్తిగా లయం చేసుకున్నాడు, అమనస్క స్థితికి తెచ్చుకున్నాడంటే మనసుని ఆలోచనలు లేనటువంటి స్థితికి తెచ్చుకోగలిగాడు. వైరాగ్యంతో మనసుని ఈ ఇంద్రియాల ద్వారా విషయాల మీద పరిగెత్తనీయకుండా, ప్రపంచంతో కాంటాక్ట్ పూర్తిగా దాంట్లో సంయోగంలో పడిపోకుండా జాగ్రత్త చేసుకోగలిగాడు. అంతవరకు 50% గెలిచాడు ఈయన. ఎప్పుడైతే ఈ మనసును విరమించుకున్నాడో ఏం చాపల్యం లేదు, ప్రపంచం మీద విరక్తి కలిగింది వీరికి. అయితే ప్రపంచం మీద విరక్తి కలిగింది, మనసును కంట్రోల్ చేసుకోగలిగాడు. కానీ పరమార్థం ఫలానా అని గుర్తించలేకపోతున్నాడు. ఆత్మస్వరూపాన్ని, ఆత్మ యొక్క తత్వాన్ని, తనలోనే తనదై ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇది ఒక 50% గెలిచాడు, ఇంకో 50% గెలవాల్సి ఉందన్నమాట. అంటే 50% ప్రపంచంపై చాపల్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ 50% ఆ విధంగా సాధన మార్గంలో సాధించాడు. ప్రపంచ విషయాలు అక్కర్లేదనుకున్నాడు. అయితే మిగతా 50% ఉందే, ఆత్మ ఎక్కడుంది, దాని పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ పరమార్థం ఉందే, ఆ 50% పట్టుకోవాల్సి ఉంది. అటు చూడడం, ప్రపంచం వైపు చూడడం మానేశాడు. కానీ ఇటు పరమాత్మ వైపు చూడడం అనేది ఇంకా అలవాటు కాలేదు. మనసును అరికట్టాడు, కానీ మనసును అరికట్టి ప్రపంచం వైపు చూడడం మానేశాడు. కానీ పరమాత్మని అర్థం చేసుకునేటువంటి, స్వరూపంగా గుర్తించేటువంటి ఆ అనుభవం ఇంకా రాలేదన్నమాట. అంటే మనకు మామూలుగా 2 ఉన్నాయి, అభ్యాసం, వైరాగ్యం. వైరాగ్యాన్ని పొందాడు కానీ అభ్యాసం కాలేదు. అంటే వైరాగ్యం వల్ల మనసును ఏం చేశాడు? అనాత్మ అయినటువంటి ఆలోచన, ఆత్మకు అన్యమైనటువంటి ఆలోచనలన్నిటినీ ఖాళీ చేసేస్తున్నాడు అనమాట. ఆలోచనలన్నిటినీ తరిమేస్తున్నాడు. ఆ మనసులోంచి ఆ అనాత్మ తాలూకు ఆలోచనలన్నీ, భావనలన్నింటినీ ఖాళీ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు ఇటు ఖాళీ చేస్తుండగానే అభ్యాసంతో దాన్ని పూర్తి చేయాలన్నమాట. దేంతో పూర్తి చేయాలి? పరమాత్మ భావనతో పూర్తి చేయాలి. ఇప్పుడు మన మనసులందరూ ఎలా ఉన్నాయి? మన 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 ప్రపంచంలో ఉన్నటువంటి మనందరూ ఎలా ఉన్నాయి? మన నిండా ఉన్నాయి, మన మనసు నిండా ఉంది. ఏమున్నాయి మన మనసు నిండా? ప్రపంచం తాలూకు విషయాలు బాగా ఫుల్గా నిండిపోయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలా? అందువల్ల ప్రపంచం తాలూకు ఆలోచనలు మన నిండి ఉండడం వల్ల మనకి శాంతి లేదు. ఇప్పుడు ఈ ప్రపంచం తాలూకు ఆలోచనలన్నీ ఖాళీ అయిపోవాలి, అసుర సంపద అంతా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఖాళీ చేస్తేనే అప్పుడు ఆ దైవ సంపద వచ్చి దాంట్లో కూర్చుంటుంది. ఈ ప్రపంచం తాలూకు ఆలోచనలన్నీ ఖాళీ చేస్తేనే పరమాత్మకు సంబంధించిన ఆలోచనలు అందులో వచ్చి కూర్చుంటాయి. కాబట్టి ప్రపంచం తాలూకు ఆలోచనలు నిండిపోయి ఉన్నందువలన మనందరికీ విశ్రాంతి అనేదే లేదనమాట. ఇప్పుడు సుఖముని విషయంకి వస్తే పాపం ఆయన ఖాళీ అయిపోయింది, ఆ ప్రపంచం తాలూకు ఆలోచనలను తరిమేసి ఉన్నాడు, ఖాళీ అయిపోయింది. కానీ అది రెండో విషయం ఉంది, ఆ రెండో అర్ధభాగం జరగాలన్నమాట సుఖముని విషయంలో. ఇక్కడ చికిత్స చేయాలి. ఈ చికిత్స 2 విధాలు. ఏంటి? 2 నష్టాలు పొడ్చాలి. ఇప్పుడు ఏంటంటే 2 పనులు చేయాలి. ఏంటి ఆ పనులు అంటే, ఆ పనికి మాలిన ఆలోచనలన్నీ కొట్టిపారేయడం ఒకటి, ఏది కావాలో దానిని అది తీసుకొచ్చి పెట్టుకోవడం ఇంకోటి అనమాట. ఇది ఖాళీ అయితే కానీ అది రాదన్నమాట. అర్థమవుతుందా? పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి చేయమంటారు కదా, ఆ విధంగా ఇది అయితే కానీ అది కాదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే సైమల్టేనియస్గా 2 ఒకేసారి చేయమంటున్నారు ఇక్కడ పెద్దలు. ఏమని? అభ్యాసము, వైరాగ్యము 2 ఒకేసారి సైమల్టేనియస్గా చెయ్యాలి. వైరాగ్యం ద్వారా ఏం చేయాలి? మనసుని కట్టివేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ మనసు ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయో అప్పుడు అది వచ్చి లోపల కూర్చుంటుంది, ఇది పరమార్థం వచ్చి లోపల కూర్చుంటుంది. దీనిని రాబట్టుకుంటూ ఉండాలి, దీన్ని పోగొట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళాలనుకున్నాము, నడిచి బయలుదేరుతుంటే ఏమవుతుంది? మన ఇంటిని వదిలేస్తూ పోతున్నాము, గుడికి దగ్గర అవుతూ పోతున్నాము. అలాగే మురుగు కాలంలో బాగా మురుగున్నాయి, నీళ్లు ఉన్నాయి, ఓ మంచి బకెట్తో నీళ్లు కొడుతూ ఉన్నాం అనమాట. ఈ మంచి నీళ్లు పోస్తూ ఉంటే ఆ మురుగు నీళ్లు పోతూ ఉన్నాయి అన్నమాట. అంటే 2 ఏకకాలంలో జరుగుతున్నాయి. మరి మంచినీళ్ళు రావడము, మురుగునాళ్ళు పోవడము, ఇలాగే గుడిద వైపు వెళ్ళడము, ఇంటిని వదలడము సైమల్టేనియస్గా జరుగుతుందన్నమాట. అలాగా 2 పనులు ఇక్కడ వైరాగ్యంగా జరుగుతుంది. 2 పనులు ఒకేసారి సైమల్టేనియస్గా జరగాలి అంటున్నాడు. ఎంతంత మనము గుడికి దగ్గర అవుతుంటే అంతంత ఇంటికి దూరం అవుతూ ఉంటాం, ఎంతెంత భగవంతునికి దగ్గర అవుతూ ఉంటే అంతంతగా ప్రపంచం నుంచి దూరం అవుతూ ఉంటాం అన్నమాట. అంచేత ఈ సుఖమహర్షి పాపము వైరాగ్యాన్ని అవలంబించాడు కానీ అభ్యాసం చేయడం లేదు. జ్ఞానపూర్వకమైనటువంటి వైరాగ్యాన్ని, జ్ఞానపూర్వకమైనటువంటి సన్యాసం కావాలి ఇప్పుడు సుఖమహర్షికి. అందుకే ఈ సమస్య పాపం అతనికి తొలగలేదనమాట. పరమాత్మ తత్వం తెలుసు కూడా అతని మనస్సులో విశ్వాసం కలగడం లేదు. ఆ పరమాత్మ తత్వం తెలుసు, శాస్త్రజ్ఞానం ఉంది, అయినా దాని మీద విశ్వాసము సుఖమునికి కలగడం లేదన్నమాట. కేవలం వైరాగ్యమే ఉంది కానీ అభ్యాసం ఇక్కడ కనిపించడం లేదు. చాపల్యం పోయింది కానీ ఆ వైరాగ్యం వలన చపలత్వాన్ని పోగొట్టుకున్నాడు కానీ మనస్సు ఇక పరమార్థ భావంతో నిండలేదన్నమాట. ఈ మనసు ఇంకా పరిపరి విధాలా పోతోందనమాట. కాబట్టి ఎంత వైరాగ్యాన్ని అతను పొందినా కూడాను ఆయనకి శాంతి లేదు. దుర్వాసనలు పోయినాయే కానీ సువాసన రాలేదు. దుర్వాసన లేని ప్రాపంచిక వాసనలన్నీ పోయినాయి, సువాసన ఏది? పారమార్థిక వాసనలు ఏలోకి రాలేదన్నమాట. ప్రపంచం పోయింది కానీ పరమార్థం రాలేదన్నమాట. రెండిటికీ చెడ్డ రేవడిలాగా అశాంతితో ఉన్నాడు సుఖముని. ఏమీ దిక్కు తోచడం లేదు. ఇంకేమనుకున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని అడిగి సమాధానం పొందాలని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడు? మేరు పర్వతంపై ఆసీనుడై ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పాదాభివందనం చేశాడు, నిల్చున్నాడు. ఏనాయనా ఎందుకు వచ్చావు అన్నాడు వ్యాసముని. అయ్యా తండ్రి, నాకు ఒక ప్రశ్న వచ్చింది, దానికి సమాధానం ఇవ్వండి, నాకు ఆ సమాధానం కావాలి మీ దగ్గర నుండి. ఏమిటయ్యా ఆ సమాధానం? ఈ సంసారం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తొలగిపోతుంది? ఎంతకాలం పడుతుంది? ఎవరు దీన్ని
ఎలా దీన్ని సంసారాన్ని తొలగించుకోవాలి, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడాను రాముడి ప్రశ్నలు. రాముడు విశ్వామిత్ర మహర్షిని ఏవైతే ప్రశ్నలు వేశాడో అవే ప్రశ్నలు సుఖముని ఇక్కడ వేస్తున్నాడు. ఎవరిని? వ్యాసుల వారిని. సేమ్ రాముల వారి పరిస్థితే సుఖమునిందుని యొక్క పరిస్థితి కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సరే, వేదవ్యాస మహర్షి, ఒరే అబ్బాయి, ఒకటే విషయం వినవయ్యా, సంసారం అంటే సుఖదుఖాలే సంసారం. నేను నాదితో చేసేటువంటి లావాదేవీలే సంసారం అన్నమాట. సుఖదుఖాలే సంసారం, అది బేసికల్గా అనుకుంటే. అసలు ఈ సంసారం అనేది రావడము లేదు, పోవడము లేదు అని ఒకే మాట కొట్టి పారేశాడు వ్యాసుల వారు. ఏందిరా ఈ సంసారం రావడము లేదు, పోవడము లేదు. అసలు ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తున్నావే, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు. నువ్వు ముందు నీవు ఎక్కడి నుంచి ఈ ప్రశ్న వేస్తున్నావు నన్ను, ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకో. ఆ ప్రశ్న వస్తున్నది ఎక్కడి నుంచి, ఆ ప్రశ్నిస్తున్నది ఎవరు, ఆ ప్రశ్నిస్తున్నది ఎవరు అంటే నీ జ్ఞానము. అర్థమవుతుందా? నీ జ్ఞానమే ఆ ప్రశ్నిస్తుంది. ఆ జ్ఞానమే, ఏ జ్ఞానమైతే ఈ ప్రశ్న వేస్తుంది, ఆ జ్ఞానమే అదే శుద్ధ చైతన్యము. అదే చైతన్యం లోపల, అదే ఆత్మస్వరూపం. అదే సర్వవ్యాపకంగా నీలో ఏ జ్ఞానమైతే ఉందో, ఏ జ్ఞానమైతే ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగిందో, ఆ జ్ఞానమే ఉన్నది, అదొక్కటే. అది నీలోనే కాదు, సర్వము వ్యాపించి ఉంది. సకల చరాచర సృష్టిలో అంతటిలో, జడ జీవాలలో మొత్తము ఏకధారగా, నాన్ బ్రేకబుల్గా, కంటిన్యూస్గా అలాగా వ్యాపించి ఉన్నది నీ యొక్క జ్ఞానమే. ఇప్పుడు నీవు అడిగేవే నన్ను ప్రశ్న, ఏ జ్ఞానంతో ఆ జ్ఞానమే వ్యాపించి ఉంది. నువ్వు అనుకుంటున్నావు అబ్బాయి అదేదో నా మనసులోనే ఉంది, నా వరకే పరిమితము అని భ్రమపడుతున్నావు. నువ్వు నీ మనసులోనే కాదు అది ఉండదే, అది బాహ్యంగాను సమస్త ప్రపంచంలోనూ బాహ్యంలోనూ అంతటా నీ అక్కడ నుండి మనసులో ఆలోచన దగ్గర నుండే నీ బాడీ శరీరం వరకు, శరీరం దాటి సకల ప్రపంచం అంతా కూడాను వ్యాపించి ఉన్నది ఆ యొక్క చైతన్యమే. నీలో ఉన్న జ్ఞానమే ఇదంతా ఉన్నది ఒకటే. దేశ కాల వస్తువులన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది ఈ జ్ఞానమే తెలుసుకో. ఈ పైకి కనిపించేదంతా కూడా దాని ఆభాస. ఆభాస అంటే ఏంది? మసక చీకటిలో తాడులో పామును చూస్తామే, ఆడ పాము నిజంగా లేదు, కానీ తాడే ఉన్నది, పాము కనిపిస్తుందే, ఆ పాముని ఆభాస అంటాం. అలాగే ఈ ప్రపంచం అంతా కూడాను పరమాత్మ యొక్క విశేషం, పరమాత్మ యొక్క ఆభాస. ఇది ఉన్నదంతా ప్రపంచమే, పరమాత్మే, కానీ పరమాత్మే ప్రపంచంగా మనకి కనిపిస్తున్నాడు. అదే అర్థం చేసుకో. ఈ ప్రపంచం, ఈ సంసారం లేదబ్బాయి, ఇదంతా కూడా పరమాత్మే, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి నీలో ఉన్న జ్ఞానమే, ఆ జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉంది. ఈ ఆభాస అయినటువంటి ప్రపంచాన్ని, ఇది మిథ్య అయినటువంటి ప్రపంచాన్ని పట్టుకుని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేమిటి, దీన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఎప్పటి నుంచి వచ్చింది, ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావే. అసలు లేని వస్తువుని గురించి నన్ను ప్రశ్నిస్తున్నావు. అసలు వస్తువు నీలో ఉన్నదే ఆ జ్ఞానమయ్యా. ఆ వస్తువు యొక్క స్వరూపమే నీవు. నేను ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. నీలో ఉన్నటువంటి జ్ఞానమే సమస్తము వ్యాపించి ఉన్నటువంటి, సృష్టిలో వ్యాపించి ఉన్నటువంటి, ఏకధారగా వ్యాపించినటువంటి ఈ చైతన్యానికి, నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి ఏమీ తేడా లేదు. అదే జ్ఞానం విస్తరించి ఇలా కనిపిస్తోంది అని ఉన్న సత్యాన్ని విడమర్చి చెప్పి మౌనం వహించారు వ్యాసుల వారు. రేపటి ఎపిసోడ్లో శుకుడు ఏం చేస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర.